హాయ్ గైస్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ మ్యాట్రిక్స్ అంటే ఏమి, దాంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఎలాగ మనం సాల్వ్ చేయగలుగుతాము ప్రాబ్లమ్స్ అనేటివి అవన్నీ చెప్పుకుందాం. ఫస్ట్ మ్యాట్రిక్స్ అంటే ఏమి? ఏ సిమెట్రిక్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్ అరే from in which each row contains some number of elements and each column contains some number of elements bounded by parentheses or square braces. ఇప్పుడు ఏమంటే మ్యాట్రిక్స్ అంటే ఏమంటే ఒక అరేంజ్మెంట్ జరుగుతుంది నెంబర్స్ అనేవి, అలాగా అంటే క్లోజ్గా కాలమ్స్గా అరేంజ్ చేయడానికి మనము ఈ పారెంథసిస్ కానీ స్క్వేర్ బ్రేసెస్ కానీ యూజ్ చేసుకొని ఈ స్క్వేర్ బ్రేసెస్లో కానీ పారెంథసిస్లో కానీ ఏవైనా నెంబర్స్ అనేటివి ఫామ్ చేస్తే అదేమవుతుందంటే మ్యాట్రిక్స్ అనేది ఫామ్ అవుతుంది. మ్యాట్రిక్స్కి మనము పారెంథసిస్ స్క్వేర్ బ్రాకెట్స్ అనేటివి యూజ్ చేస్తాము. ఇందులో చాలా టైప్స్ ఉన్నాయి. ఆ టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ చూద్దాం. స్క్వేర్ మ్యాట్రిక్స్. ఫస్ట్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏమో చూద్దాం. ఏ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ కాల్డ్ స్క్వేర్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఎన్ని రోస్ అయితే ఉంటాయో అన్ని కాలమ్స్ ఉంటాయి. ఇప్పుడు 2 రోస్ అనేటివి ఫామ్ అయ్యాయనుకో, అప్పుడు ఇదేమవుతుంది, 2 కాలమ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఓకేనా? అలాగుండేది స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. ఎగ్జాంపుల్కి ఇది ఇక్కడ 2 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి. సో ఇదేమవుతుంది, స్క్వేర్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని కాలమ్స్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ రెక్టాంగిల్ మ్యాట్రిక్స్ అంటాం. ఏ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ది నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ కాల్డ్ రెక్టాంగిల్ మ్యాట్రిక్స్. ఇక్కడ రెక్టాంగిల్ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు, నెంబర్ ఆఫ్ రోస్ అనేటివి ఆ నెంబర్ ఆఫ్ కాలమ్స్కి ఈక్వల్గా ఉండవు. ఇప్పుడు 2 రోస్ ఉన్నాయి కానీ ఏముంది, 3 కాలమ్స్ ఉన్నాయి. సో అప్పుడు ఇదేమవుతుంది, రెక్టాంగిల్గా ఫామ్ అవుతుంది కదా. అంటే నెంబర్ ఆఫ్ రోస్ అనేటివి నాట్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయో కాలమ్స్ అనేటివి అన్నీ ఉండవు, ఎక్స్ట్రా ఉంటాయి. సో ఇది రెక్టాంగిల్ మ్యాట్రిక్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, నేను 2 రోస్ తీసుకున్నా, ఎన్ని కాలమ్స్ తీసుకున్నా, 3 కాలమ్స్ తీసుకున్నా. సో ఇప్పుడు ఏమవుతుంది, రెక్టాంగిల్ మ్యాట్రిక్స్ అవుతుంది. నెక్స్ట్ రో మ్యాట్రిక్స్. రో మ్యాట్రిక్స్ అంటే ఏ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ కంటైనింగ్ ఓన్లీ 1 రో ఈజ్ కాల్డ్ రో మ్యాట్రిక్స్. ఇది రో మ్యాట్రిక్స్. ఇందులో ఏమంటే ఒక రో మాత్రమే ఉంటుంది. ఓకేనా? ఒక రో 3 కాలమ్స్ అనేటివి ఉంటాయి. ఇది రో, ఇలాగ కాలమ్స్. సో ఇక్కడ ఒక రోని మాత్రమే తీసుకున్నాం. సో నెక్స్ట్ కాలమ్ మ్యాట్రిక్స్. ఏ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ కంటైనింగ్ ఓన్లీ 1 కాలమ్ ఈజ్ కాల్డ్ కాలమ్ మ్యాట్రిక్స్. ఇది కాలమ్. ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఒక కాలం మాత్రమే ఉంది. కానీ ఎన్ని రోస్ ఉన్నాయి, 3 ఉన్నాయి. ఇక్కడ ఒక కాలం మాత్రమే ఉంది కాబట్టి కాలం మ్యాట్రిక్స్ అంటాం. కాలం మ్యాట్రిక్స్లో మనము ఓన్లీ ఒక కాలం తీసుకుంటాం. కాలమ్స్ ఇలాగనే రిప్రజెంట్ చేస్తాం ఎగ్జాంపుల్కి. నెక్స్ట్ యూనిట్ మ్యాట్రిక్స్ ఆర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇక్కడ యూనిట్ మ్యాట్రిక్స్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని కూడా అనొచ్చు. ఏ డయాగోనల్ matrix in which all the diagonal elements is equal to 1 is said to be unit or identity matrix. ఇక్కడ ఏమంటే ఐడెంటిటీ ఆర్ యూనిట్ మ్యాట్రిక్స్ అంటే డయాగోనల్ ఎలిమెంట్స్ అనేటివి 1 అయి ఉండాలి. అలాగ ఉంటే దాన్ని యూనిట్ మ్యాట్రిక్స్ అంటాము. డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఇలా డయాగోనల్గా ఇవంతా 1 అనే ఎగ్జాంపుల్కి డయాగోనల్గా ఇవంతా 1 అనేది రిప్రజెంట్ చేస్తాం కదా. అబో అండ్ బిలో బోత్ ఆర్ 0 అయిపోతాయి. కానీ డయాగోనల్గా ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏమవుతాయి అంటే 1 అని మాత్రమే ఉండాలి. అలాగుంటే అదొక యూనిట్ మ్యాట్రిక్స్ అన్న అవుతుంది, లేదంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అన్న అవుతుంది. ఇక్కడ దీన్ని యూనిట్ మ్యాట్రిక్స్ని దేంతో డినోట్ చేస్తామంటే ఐతో డినోట్ చేస్తాము. నెక్స్ట్ నల్ మ్యాట్రిక్స్ ఆర్ జీరో మ్యాట్రిక్స్. A matrix which every single element is 0 regardless of its dimension is called null or zero matrix. Null matrix అన్న జీరో మ్యాట్రిక్స్. ఇందులో ఏమంటే ప్రతి ఒక్కరో ప్రతి ఒక్క కాలం ఏమేమైతే ఎలిమెంట్స్ అనేవి లోపల ఉంటాయో ఆ ఎలిమెంట్స్ అన్నీ 0 అయిపోవాలి. అలాగే 0 అయిపోయే దాంట్లోని నల్ మ్యాట్రిక్స్ అని కానీ జీరో మ్యాట్రిక్స్ అని అంటాం. నెక్స్ట్ డయాగోనల్ ఎలిమెంట్స్ అండ్ ప్రిన్సిపల్ డయాగోనల్స్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఇక్కడ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆర్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఎలా ఫామ్ అవుతుందని చూద్దాం. ద ఎలిమెంట్స్ విచ్ లైస్ ఆన్ ద లైన్ జాయినింగ్ ద టాప్ లెఫ్ట్ కార్నర్ అండ్ బాటమ్ రైట్ కార్నర్ ఆర్ సెట్ టు బి ప్రిన్సిపల్ డయాగోనల్ మ్యాట్రిక్స్. ఇక్కడ ప్రిన్సిపల్ డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు, టాప్ లెఫ్ట్లో ఉన్న ఎలిమెంట్ అనేది కార్నర్స్కి టాప్ లెఫ్ట్ కార్నర్ ఎలిమెంట్ అండ్ బాటమ్ రైట్ కార్నర్ ఆర్ సెట్ టు బి. ఇవి రెండు ఏమవుతాయంటే టాప్ టు బాటమ్. ఇక్కడ టాప్లో ఏమైంది, టాప్లో లెఫ్ట్ ఉంది, అది బాటమ్కి వచ్చేవాడికి రైట్ అవుతుంది కదా. ఇవి మొత్తం ఒకదానికొకటి జాయింట్ అవుతూ ఫామ్ అయ్యేదాన్ని మనము
ప్రిన్సిపల్ డయాగోనల్ మ్యాట్రిక్స్ అని చెప్తాను. నెక్స్ట్ scalar matrix, a diagonal matrix in which all the diagonal elements are same is said to be scalar matrix. Scalar matrix అంటే ఏం లేదు, డయాగోనల్ ఎలిమెంట్స్ అనేటివి ఒకే వాల్యూ ఉండాలి. డయాగోనల్గా ఏమైనా ఉండొచ్చు, 7 అనే కాదు, ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి 7 చూస్తున్నా కదా, ఇక్కడ 7 కాదు, -7 అయినా ఉండొచ్చు, 8 అయినా ఉండొచ్చు, 9 అయినా ఉండొచ్చు, కానీ అన్నీ ఒకే నెంబర్ ప్రజెంట్ అయి ఉండాలి, ఒకే ఎలిమెంట్. సో దాన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. నెక్స్ట్ ఈక్వల్ మ్యాట్రిక్స్. 2 matrices are equal if and only if they have the exact same dimensions. ఇక్కడ ఏమంటే ఈక్వల్ మ్యాట్రిక్స్ అంటే సేమ్ ఎలిమెంట్స్ అనేవి ఒకే డైమెన్షన్. ఒక దాంట్లో ఇప్పుడు సపోజ్ 2 తీసుకుని నేను ఎగ్జాంపుల్కి 2 A B తీసుకున్నా. ఇప్పుడు ఏం అవుతుంది, నేను ఇక్కడ ఏమైతే ఎలిమెంట్స్ తీసుకున్నానో Bలో కూడా అదే ఎలిమెంట్స్ అదే ప్లేస్లలో చేంజ్ కాకుండా తీసుకున్నాం కదా, ఇలాగ తీసుకునేదాన్ని ఈక్వల్ మ్యాట్రిక్స్ అంటాం. సేమ్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అండ్ ఆల్ దేర్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఐడెంటికల్. ఇక్కడ ఏం చెప్పుకున్నాం, సేమ్ నెంబర్ ఆఫ్ రోస్ ఉంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి, సేమ్ ఇందులో ఎన్ని ఉన్నాయో ఇక్కడ కూడా అన్నీ తీసుకున్నాం. అండ్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఐడెంటికల్, ఇక్కడ ఏం ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో ఇక్కడ కూడా సేమ్ అవే కరస్పాండింగ్గా ఫామ్ అవ్వాలి, ఇలాగ ఫామ్ అయ్యేదాన్ని ఈక్వల్ మ్యాట్రిక్స్ అంటాం. ఇక్కడ బోత్ మ్యాట్రిక్స్ మస్ట్ హ్యావ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఇంతకుముందే చెప్పుకున్నాం, బోత్ ఎన్నైతే మనం తీసుకుంటామో ఏబి, నేను ఇక్కడ 2 మాత్రం తీసుకున్నాను, ఇక్కడ బోత్ రెండిట్లలో ఏమైంది, సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, సేమ్ నెంబర్ ఆఫ్ రోస్ కాలమ్స్, అలాగే ఏమైతే ఇటు సైడ్ నేను ఏలో తీసుకున్నాను వాల్యూస్, అవే వాల్యూస్ నేను బీలో కూడా తీసుకున్నాను. సో నెక్స్ట్, each element in the first matrix must be exactly the same as the element in the same position in the second matrix. ఫస్ట్ మ్యాట్రిక్స్ ఫస్ట్ ఎలిమెంట్ ఏముందో సెకండ్ మ్యాట్రిక్స్లో కూడా ఫస్ట్ ఎలిమెంట్ అదే నెంబర్ ఉండాలి, అలాగ ఉండేదానికి స్కేలార్ ఈక్వల్ మ్యాట్రిక్స్ అంటాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడు, ఏలో నేను ఏం చెప్పుకుందాం, పైన ఈక్వల్ మ్యాట్రిక్స్ అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, ఏ ఫస్ట్ ఎలిమెంట్ ఏముందో ఇంకొక దాంట్లో కూడా ఫస్ట్ ఎలిమెంట్ అదే ఉండాలి అని చెప్తున్నాం కదా. ఇప్పుడు A = B, ఇక్కడ ఏ ఫస్ట్ ఎలిమెంట్ 2, ఇక్కడ 2నే ఉంది, ఇక్కడ 3 -1 -1 0 0, నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి, సేమ్ ఈక్వల్గా ఉన్నాయి కదా. సో ఇది 2 × 2 మ్యాట్రిక్స్ ఉంది, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అనేవి మ్యాచ్ అవుతాయి. సో ఇదేమవుతుంది, ఈక్వల్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇప్పుడు నాట్ ఈక్వల్ మ్యాట్రిక్స్ ఇది చూద్దాం. 9 -1 2 0 2 4, ఇక్కడ 3 కాలమ్స్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి, 3 రోస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఏమున్నాయి 2 రోస్ 2 కాలమ్స్ ఉన్నాయి. సో ఇదేమవుతుంది, డైమెన్షన్స్ అనేటివి డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇదేమవుతుంది, నాట్ ఈక్వల్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ చూద్దాం. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇన్ ద ఆల్ ద ఎలిమెంట్స్ బిలో ఆర్ అబోవ్ ద డయాగోనల్ ఎలిమెంట్స్ ఆర్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆర్ జీరోస్ ఈజ్ సెడ్ టు బి ట్రయాంగిల్ మ్యాట్రిక్స్. ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం తీసుకున్న మ్యాట్రిక్స్లో బిలో ఆర్ అబోవ్ డయాగోనల్ ఎలిమెంట్స్, డయాగోనల్కి అబోవ్ ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ అంటే ఏమైపోవాలంటే 0 అయిపోవాలి. అప్పుడు 0 అయిపోతే అదేమవుతుందంటే ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇక్కడ ట్రయాంగిల్ లాగా ఫామ్ అయ్యాయా, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, ఇలాగా అబోవ్ ఆర్ బిలో ఫామ్ అయ్యేదాన్ని చూస్తాం, అది ట్రయాంగిల్ మ్యాట్రిక్స్. ఇక్కడ ఏమవుతాయి, డయాగోనల్కి అబోవ్ ఆర్ బిలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ జీరోస్ అయిపోవాలి. అలా 0 అయిపోతే ఇదేమవుతుంది, ఒక ట్రయాంగిల్ లాగా ఫామ్ అవుతుందా, ఇది ఒక ట్రయాంగిల్ లాగా ఫామ్ అవుతుంది. సో ఇది ట్రయాంగిల్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఇందులో ట్రయాంగిల్లో 2 లోయర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్, అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ ఆల్ ద ఎలిమెంట్స్ అబోవ్ ద ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఈజ్ సెడ్ టు బి లోయర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్. ఇక్కడ ఏం లేదు, ఇప్పుడు ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం కదా, ఈ ట్రయాంగిల్లో ఏమవుతుందంటే అబోవ్ ద ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్కి అబోవ్ ఉన్న ఎలిమెంట్స్ అనేవి 0 అయిపోయాయి అనుకో, అది ఏమవుతుందంటే లోయర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అవుతుంది. దీనికి ఆపోజిట్లోని ఇప్పుడు ఈ డయాగోనల్కి బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ 0 అయిపోయాయి అనుకో, ఇవేమవుతాయంటే అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అవుతాయి. ఓకేనా. చూద్దాం, అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అంటే ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ ఆల్ ద ఎలిమెంట్స్ బిలో ద ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఈజ్ సెడ్ టు బి అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్. బిలో ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ 0 అయిపోతే అవేమవుతుందంటే అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అవుతుంది. నెక్స్ట్ ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ద ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ ఏ న్యూ మ్యాట్రిక్స్ ఫార్మ్డ్ బై ఫ్లిప్పింగ్ ద original matrix over its main diagonal, which means interchanging its rows and columns
the first row becomes the first column, the second row becomes the second column and third row becomes the third column. ఇక్కడ ఏం లేదు, ట్రాన్స్పోజిషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు. ఏమంటే ఇప్పుడు ఒరిజినల్ మ్యాట్రిక్స్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఫస్ట్ రోని ఫస్ట్ కాలంగా అంటే రోస్ని కాలమ్స్గా కాలమ్స్ని రోస్గా చేంజ్ చేస్తాం అంతే. దీన్ని ఎలా డినోట్ చేస్తాం అంటే ఏ ట్రాన్స్పోజ్గా డినోట్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. 1 7 8 6 2 9 4 3 1 ఇక్కడ ఇది ఒరిజినల్ ఉంది, దీన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఈ కాలంని రోగా కన్వర్ట్ చేస్తా. అప్పుడు ఈ కాలం ఏమైపోతుంది, ఇక్కడ 1 6 4 ఉండేది ఇక్కడ ఇలాగ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ 7 2 3 కాలంని నేను రోగా మారుస్తా, సెకండ్ రోగా రాస్తా. 8 9 1ని నేను థర్డ్ రోగా రాస్తా. అప్పుడు ఏ అనేది ఏ ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఒరిజినల్ మ్యాట్రిక్స్ని రోస్ ఇందులో ఉన్న రోస్ని ట్రాన్స్పోజ్ చేసేటప్పుడు కాలమ్స్గా ఉన్న దాన్ని రోస్గా ఎక్స్చేంజ్ చేయడాన్ని ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంట. నెక్స్ట్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ చూద్దాం. కన్సిడర్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ, ఇట్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ, దెన్ ఏ ఈజ్ సెడ్ టు బి సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు, ఇంతకుముందు ట్రాన్స్పోజ్ చూసాం కదా, రోస్ కాలమ్స్ రోస్గా ఇలాగా ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత కూడా మనకి సేమ్ అలాగే ఇప్పుడు మనకి ఒరిజినల్ ఎలాగైతే డేటా ఉంటుందో ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత కూడా అదే డేటా అలాగే ఏం చేంజెస్ లేకుండా ఉంటే అది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. నెక్స్ట్ skew symmetric matrix. Consider a square matrix A, it A transpose equals to minus A is then A is said to be skew symmetric matrix. Symmetric matrix ఏం చెప్పుకున్నాం, సేమ్ అలాగే ఉండాలి అని చెప్పుకున్నాం కదా. కానీ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్లో ఏమవుతుందంటే ఇక్కడ ఏమవుతుందంటే మైనస్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇంతకుముందు ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్ జరిగితే ఏని అలాగే ఏ ఈక్వల్స్ టు ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ అని వస్తుంది కదా, కానీ ఇక్కడ ఏమవుతుందంటే మైనస్ ఏ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్స్ నేను ఏ ఈక్వల్స్ టు 0 h మైనస్ h 0 తీసుకున్నాను. నేనేం చేస్తాను, ట్రాన్స్పోజ్ చేస్తాను. అప్పుడు ఇదేమవుతుంది, ఈ రో అనేది కాలంగా ఈ రో అనేది కాలం అనేది రోగా ఎక్స్చేంజ్ అయింది, ఇలాగ ఫామ్ అయింది కదా. అప్పుడు ఇదేమవుతుంది, నేనేం చేస్తాను, మైనస్ని బయట తీసేస్తాను, మైనస్ని కామన్ తీస్తే ఏమవుతుంది, మళ్ళీ ఏనే వచ్చింది. అప్పుడు ఇదేమవుతుంది, ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ అనేది అవుతుంది. నెక్స్ట్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. కన్సిడర్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ, ఇట్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఐ అనేది యూనిట్ మ్యాట్రిక్స్ కదా, యూనిట్ మ్యాట్రిక్స్గా ఫామ్ అవ్వాలి. ఏ ట్రాన్స్పోజ్ అనేది యూనిట్ మ్యాట్రిక్స్గా ఫామ్ అయితే అది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ తీసుకున్న ఏని ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత ఏం చేస్తా అంటే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేస్తా. 0 × 0 ప్లస్ 0 × 1. నెక్స్ట్ రోసు కాలంగా క్యాలిక్యులేట్ చేస్తాం కదా, 0 × 0 1 × 1 వస్తుందా. నెక్స్ట్ 0 × 0 0 × 1 0 అవుతుంది, 1 × 0 0 అవుతుంది, 1 × 0 0 1 × 1 1. ఇక్కడ ఏమంటే రోసు కాలమ్స్గా ఈ రోని తీసుకున్నాను ఈ కాలంగా చేస్తాను. ఓకేనా, నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ రో ఈ కాలం చేయాలా, క్యాలిక్యులేట్ చేయాలా. 0 × 0 0 ప్లస్ 1 × 1 ఇలాగా ఈ రో ఇక్కడ కాలం, ఇది నెక్స్ట్ ఈ రో నెక్స్ట్ ఈ కాలం చేస్తాం, నెక్స్ట్ ఈ రో నెక్స్ట్ ఈ కాలం నెక్స్ట్ ఈ రో ఈ కాలం చేస్తే మనకి ఇలాగ వస్తుంది. అప్పుడు ఇదేమవుతుంది, 0 + 1 1, నెక్స్ట్ 0 + 0 0 0 + 0 0 1 + 0 1. ఇప్పుడు ఏమవుతుందంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ అనేది యూనిట్ మ్యాట్రిక్స్గా ఫామ్ అవుతుంది. ఇలాగా ఫామ్ అయ్యేదాన్ని ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటాం. ఇందులో సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. కన్సిడర్ ద మ్యాట్రిక్స్ విచ్ ఈజ్ obtained by leaving some rows or columns or both of the matrix is said to be సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. సబ్ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు, ఇచ్చిన ఒక మ్యాట్రిక్స్లో నుంచి ఒక రోను ఒక కాలం సమ్ రోస్ కానీ సమ్ కాలమ్స్ కానీ వదిలేసి రిమూవ్ చేసేసి ఫామ్ చేసేదాన్ని సబ్ మ్యాట్రిక్స్ అంటాం. ఇందులో నేనేం చేస్తాను అంటే ఈ రోని ఈ కాలంని రిమూవ్ చేస్తా, ఈ రోని రిమూవ్ చేసేస్తే నాకు 5 6 8 9 అనేది ఒక న్యూ మ్యాట్రిక్స్. అంతే, ఈ మ్యాట్రిక్స్లో నుంచే సబ్ తీసుకుంటా కదా, ఇది సబ్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇలాగా సబ్ మ్యాట్రిక్స్ ఫామ్ చేసేదాన్ని ఇలాగా
వచ్చిన డేటాలో నుంచి మనం వేరే డేటాని ఫామ్ చేసేదాన్ని సబ్ మ్యాట్రిక్స్ అంటాం. ఇందులో రోస్ని కాలమ్స్ని ఎలిమినేట్ చేసేది. ఈ రోని ఎలిమినేట్ చేస్తే ఈ కాలమ్ని ఎలిమినేట్ చేసిన తర్వాత ఒక మ్యాట్రిక్స్ వచ్చింది. ఆ మ్యాట్రిక్సే సబ్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ చూద్దాం. ర్యాంక్ ఎలా ఫైండ్ అవుట్ చేయడం. ద నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఇన్ ద మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఇట్ ఈస్ డినోటెడ్ బై P of A. ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ని దేంతో డినోట్ చేస్తామంటే P of A. ర్యాంక్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇచ్చిన మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ అంటే జీరోసే అన్నీ కాకుండా ఉండేది ఎన్ని రోస్ ఉంటాయో, ఎన్ని రోస్ ఉంటే అన్ని. ఇప్పుడు ఇందులో జీరో లేదు, ఇందులో జీరో ఉంది కానీ ఒక ఎలిమెంట్ అనేది ప్రజెంట్ అయ్యింది, 1 అనేది ప్రజెంట్ అయ్యింది. మొత్తం అన్ని జీరోస్ కాలేదు ఆ రో మొత్తం. అంటే ఎంటైర్ రో జీరో అయిపోతే ఆ రోని మనము ర్యాంకుగా కన్సిడర్ చేయలేము. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఇక్కడ ఏమైంది, ఫస్ట్ రోలో ఓకే, సెకండ్ రో మొత్తం ఎంటైర్ జీరో కాలేదు, థర్డ్ రో జీరో అయిపోయింది. అప్పుడు నాకు ర్యాంక్ ఏమవుతుంది 2. సో ఇక్కడ 2 రోస్లో మాత్రమే ప్రజెంట్ అయ్యింది. థర్డ్ రో ఏమైపోయింది, ఎంటైర్ రో అనేది జీరో అయిపోయింది. అక్కడ మనం ఏం చెప్పుకుంది, నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ కావాలంటే మొత్తం ఇవి జీరోస్ అయిపోయాయి. సో నాన్ జీరో రోస్ కదా కావాల్సింది, ఇవి 2 నాన్ జీరో రోస్ కాబట్టి అప్పుడు నాకు ర్యాంక్ ఏమవుతుంది 2 అవుతుంది. సో నేను ర్యాంక్ అనేది 2 తీసుకున్నాను. నెక్స్ట్ క్లాస్లో ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ గాయస్.